రెస్క్యూ ఆపరేషన్ పూర్తికి మరో 2 రోజులు పట్టే అవకాశం. ప్రమాదంపై రాజకీయం చేస్తున్నారని విపక్షాలపై రేవంత్ ఆగ్రహం. కృష్ణా జలాల విషయంలో రేవంత్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. పాలమూరు ప్రాంతానికి సీఎం చేసిందేమీ లేదన్న హరీష్ రావు. రేవంత్ దగ్గర మాటలు ఎక్కువ, చేతలు తక్కువని విమర్శ. హైదరాబాద్లో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి. వివిధ రంగాలలో ప్రముఖులకు జీవన సాఫల్య పురస్కారాలు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు సన్మానం. ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశం. కొత్త బడ్జెట్, సంక్షేమ పథకాల అమలుపై చర్చ. మంత్రులకు చంద్రబాబు కొత్త టాస్కులిచ్చే అవకాశం. రేపు ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ కీలక సమావేశం. విద్యాశాఖలో సంస్కరణలు, కొత్త విద్యా విధానంపై చర్చ. టీచర్ల బదిలీలు, స్కూళ్ల విలీనాలపై ఎమ్మెల్యేలతో చర్చించే ఛాన్స్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ 10 ఇంటర్ విద్యార్థులతో మంత్రి డోలా వీడియో కాన్ఫరెన్స్. పరీక్షల భయం పోగొట్టి ధైర్యం నింపేలా విద్యార్థులతో మాట్లాడిన మంత్రి, విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా రాయాలని పిలుపు. రేపే తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం. పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్స్పై రేపు విచారణ. పీటీ వారెంట్లతో అరెస్టుకు సిద్ధమైన జిల్లాల పోలీసులు. సంగారెడ్డి జిల్లాలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పర్యటన. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ను సందర్శించిన ధన్కడ్, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఉపరాష్ట్రపతి. గుజరాత్లో ప్రధాని మోడీ పర్యటన. సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు. హైదరాబాద్ బేగం బజార్ ఫీల్ ఖానా వద్ద అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు. బేగం బజార్ పరిసరాల్లో దట్టంగా వ్యాపించిన పొగ. మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.